ఈ ఆలయంలో ఉన్న విగ్రహం రోజు రోజుకు పెరుగుతుందా? ఈ ఆలయంలో ఉన్న విగ్రహం బావిలో ఉన్నా కూడా మొలక్కుండా ఎలా ఉంటుంది? ఆలయంలో ఉన్న స్వామివారు కలియుగాంతరం లేచి నడుస్తారా? ఈ ఆలయంలో సూర్యకిరణాలు తల దగ్గర ఎందుకు చేరుకోలేవు? ఈ ఆలయంలో స్వామివారి దగ్గర ప్రమాణం చేసి అబద్ధం చెప్తే ఏం జరుగుతుంది? వాటితో పాటు మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సుజ్ఞాని. ఎంతో చారిత్రాత్మకమైన విషయాలు, వింతలు, అలాగే చోళరాజులు, విజయనగర రాజులు ఎంతో సనాతన ధర్మాన్ని కాపాడుతూ ఎన్నో టెంపుల్స్ ని మనం నిర్మించారు. అలాగే ఆ స్వయంభూ ఆలయాల గురించి మనం ఎన్నో వీడియోస్ అయితే నేను మీకు అందించగలుగుతున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లెట్స్ స్టార్ట్ ద వీడియో. శ్రీ వరసిద్ధి వినాయక వారి దేవాలయం. ఈ వినాయక ఆలయాన్ని కాణిపాకం వినాయక ఆలయం అంటారు. ఈ దేవాలయం ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా కాణిపాకంలో ఉంది. ఈ ఆలయం చిత్తూరు నుండి 11 కిలోమీటర్లు మరియు తిరుపతి నుండి 68 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయంలో ప్రధాన దేవుడు అయిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి స్వయంభూగా అవతరించారు. ఇప్పుడుకి కూడా శ్రీ వినాయక స్వామి బావిలోనే ఉండడాన్ని చూడొచ్చు. అలాగే ఇప్పటికీ కూడా విగ్రహం చుట్టూ నీరు కనిపిస్తూనే ఉంటుంది. ఈ పవిత్ర జలాన్ని భక్తులకు తీర్థంగా ఇస్తారు. ఈ దేవాలయాన్ని 1000 సంవత్సరాల కిందట 11వ శతాబ్దంలో ప్రారంభమై చోళరాజు కులోత్తంగ చోళులచే నిర్మించబడింది మరియు 1336 సంవత్సరంలో విజయనగర చక్రవర్తులచే మరింత విస్తరించబడింది. పూర్వం ఈ గ్రామాన్ని విహారపూరి అని పిలిచేవారట. కానీ స్వామివారు ఉద్భవించిన తర్వాత ఇది కాణిపాకంగా గుర్తింపు పొందింది. కాణిపాకం అనే పేరుకు అర్థం. కాణి అంటే భూమి కొలత, పాకం అంటే ప్రవహించే నీరు. ఆలయం ఏర్పడిన కథనం ప్రకారం బావి నుండి నీరు పొలంలో ప్రవహించడం వల్ల ఈ ప్రాంతానికి కాణిపాకం అనే పేరు వచ్చిందని చెప్తారు. స్వయంభూ వినాయకుడు ఎలా వెలిచాడు? పురాణ కథనం ప్రకారం 3 అన్నదమ్ములు ఉండేవారట. వాళ్ళు బై బర్త్ పుట్టడంతోటే అంగవైకల్యంతో పుడతారు. ఒకరు మోగ, ఒకరు చెవిటి, ఒకడు గుడ్డివారు. అంటే ఈ ముగ్గురికి కూడా ఒకరికి కళ్ళు ఉండవు, ఒకరికి చెవుడు, ఒకరికి మోగ, మాటలు రావు. ఈ ముగ్గురు కలిపి చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ జీవన విధానం ఏంటి అంటే పొలంలో పండించుకోవడం, వాళ్ళ కష్టపడడం, అదే వాళ్ళ ప్రపంచం అన్నమాట. అలా ఉండగా కొంతకాలానికి వాళ్ళు ఒకరోజు పొలం బాగా ఎండిపోతుంది. ఆ ఎండిపోయినప్పుడు నీళ్లు ఉండవు. నీళ్ళైతే ఏం చేయాలా అని చెప్పని ఒకళ్ళు గుణపం, ఒకళ్ళు వచ్చి పార పట్టుకుని పొలానికి వెళ్తారు. వెళ్ళి అక్కడ నుయ్యి ఏర్పాటు చేసుకుందాము, అక్కడి నుంచి నీళ్లు వస్తాయి కదా అంటే, పూర్వం అలాగే కదండి, నూతులోంచే కదా నీళ్లు తోడి పోసేవారు. మోటార్లు వచ్చినాయి ఇప్పుడు అంటే, అప్పుడు మోటార్లు అవి ఏం లేవు కదా. అలా చేద్దామని అలా బావి తవ్వగా ఒక గుణపం ఇలా కొట్టగానే లోపల నుంచి బ్లడ్ తో పాటు వాటర్ కూడా పైకి వచ్చిందట. వస్తే ఎప్పుడైతే వాళ్ళ మీద బ్లడ్ వాటర్ పడిందో వెంటనే వాళ్ళకున్న అంగవైకల్యం తొలగిపోయిందట. అప్పుడు అక్కడి నుంచి వాళ్ళు పరిగెత్తుకుని వెళ్ళి ఆ బ్లడ్ అదంతా చూసి వెంటనే వెళ్ళి ఊర్లో ఉన్న వాళ్ళకి ప్లస్ వచ్చి రాజుకు కూడా చెప్పారట. అప్పుడు ఆ రాజుగారు ఆ విగ్రహాన్ని తీపిచ్చి మన అక్కడే స్వయంభూగా స్వామివారు అక్కడ వెలిసారట. ఇదండి వినాయకుడు స్వయంభూగా బావిలో ఎలా వెలిసాడు అనే దానికి ఇది నిదర్శనం అన్నమాట. ఇక్కడ స్వామివారి విగ్రహంలో ఉన్న అద్భుతం ఏమిటి అంటే, స్వామివారి విగ్రహ పరిమాణం అనేది పెరుగుతూనే ఉండడం. ఈ విగ్రహం కలియుగ అంతం వరకు కూడా ఇలా పెరుగుతూనే ఉంటుందట. శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారు ఒక వ్యక్తి రూపంలో దర్శనమిస్తారని పురాణ గాథ. ఇప్పటి వరకు ఎన్నో వెండి కవచాలైతే మార్చారట. అంటే స్వామివారు అలా పెరుగుతూనే ఉంటున్నారనమాట. శ్రీ వినాయక స్వామివారు మహత్యం గురించి మరొక కథనం కూడా ఉంది. శ్రీ వినాయక స్వామి స్వయంభూగా వెలిసిన తర్వాత ఇక్కడ ఇద్దరు సోదరులు శంకుడు మరియు లిఖితుడు స్వయంభూగా వెలిసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దర్శనం కోసం కాలినడకన వద్దకు వస్తారు. బయలుదేరతారు ఇద్దరు కూడా. అలా కొంత దూరం నడిచిన తర్వాత
లిఖితుడికి ఆకలేస్తే అక్కడ ఉన్న ఒక మామిడి చెట్టుకి కాయ ఉంటే తెంపబోతుంటే అది రాజుగారి కాయలవి మనం తినకూడదు అని చెప్తాడు శంకుడు. అలా చెప్పగా వద్దు అని చెప్పైనా కానీ వినకుండా అతనుకున్న ఆకలికి తట్టుకోలేక తింటాడు. తినడంతోనే వెంటనే ఈ విషయం రాజుగారికి తెలుస్తుంది. తెలిసిన తర్వాత పిలిపించి ఎవరైతే చెప్పకుండా దొంగతనంగా తిన్నారో వాళ్ళని శిక్షించమని రాజు ఆజ్ఞ వేస్తాడు. ఆజ్ఞ వేసిన వెంటనే వాళ్ళకి శిక్ష ఏంటి అంటే గనక ఎవరైతే లిఖితుడు మామిడి పళ్ళు తిన్నాడు కాబట్టి ఆ 2 చేతుల్ని నరికేస్తారు. నరికేసిన వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే స్వామి దగ్గరికి వచ్చాం కదా అని చెప్పని అక్కడ ఉన్న దగ్గరలో ఉన్న కోనేరు దగ్గరికి వెళ్ళి కోనేటిలో ముక్కు మూసుకుని 3 మునకలు వేస్తారు. వెంటనే పైకి లేచి చూసేటప్పటికి ఆ 2 చేతులు ఎవరైతే నరికేశారో వెంటనే ఆ చేతులు అనేవి అతుక్కుపోతాయి అనమాట. అంత మహిమాన్వితమైన క్షేత్రం ఈ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం. ఈ ఆలయంలో సూర్యుని యొక్క మొదటి కిరణాలు స్వామివారి యొక్క పాదాల మీదకు పడతాయి. కానీ ఆ కిరణాలు స్వామి తల వరకు చేరుకునేసరికల్లా కనిపించవు. ఇక ప్రజల్లోని వివాదాలు వచ్చినప్పుడు ఒక ప్రమాణం తీసుకొని ఈ పవిత్ర ఆలయంలో నదిలోని స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని, అలాగే ఎవరైనా అబద్ధం చెప్తే స్వామివారి దగ్గర నుంచుని వారి నిర్దోషత్వం రుజువు అవుతుందని భక్తుల యొక్క నమ్మకం. దీనిని సత్య ప్రమాణం అంటారు. అలాగే న్యూ ఇయర్ స్టార్టింగ్ నుంచి 21 రోజు చాలా అంగరంగ వైభవంగా ఇక్కడ కార్యక్రమాలు అయితే చేస్తారు. అవి 4 మూలల నుంచి ప్రజలు ఇక్కడికి వస్తారు. చాలా అంటే చాలా నయనానందంగా ఉంటాయి ఆ ఉత్సవాలు. తెప్పోత్సవం అలాగే చాలా బాగా కార్యక్రమాలన్నీ చేస్తారు. మీలో ఎంతమంది వరసిద్ధి వినాయక స్వామి వారి టెంపుల్ కి వెళ్లారు కామెంట్ సెక్షన్ లో నాకు తెలపగలరు. అలాగే హిందూ సాంప్రదాయంలో మనిషికున్న కష్టాల నుంచి బయటపడాలి అంటే గనక ఎన్నో పరిహారాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా మనం చేసుకునేది సంకష్టహర చతుర్థి. ప్రతి నెల కూడా మనకున్న ప్రాబ్లం నుంచి తేలిగ్గా కట్టెక్కేసే మార్గం ఏంటి అంటే సంకష్టహర చతుర్థి చేసుకోవడం. మీలో ఎంతమంది ఈ టెంపుల్ కి వెళ్ళారో కామెంట్ సెక్షన్ లో తెలపండి. అలాగే ప్రతి నెల సంకష్టహర చతుర్థి చేసుకోవడం వల్ల ఎంతో మీరు లబ్ధి అయితే పొందుతారు. ఓకేనా? ఈ సిద్ధి బుద్ధి వినాయక స్వామి వారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. అలాగే ఈ టెంపుల్ కి వెళ్ళినప్పుడు మీ అనుభూతి ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్ లో తెలపగలరు. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.